ఓం శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ సరస్వతే నమ, నమ శివాయ, నమో వెంకటేశాయ. ఇప్పుడు మనము మన యొక్క ధన్వాడ గ్రామంలోని బోర్లవారి వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్నటువంటి కలుపుతీత కార్యక్రమంలో మనమందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పత్తి పంటలో కలుపు తీస్తున్నారు. శ్రామిక జీవులైనటువంటి ఈ మహిళలందరూ కూడా చక్కగా ఆనందంగా చూడండి ఎలా తీస్తున్నారు. అయితే వ్యవసాయాన్ని కూడా మనం ఒక ఆధ్యాత్మిక సాధనతో పోల్చవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న వీడియో తయారు చేస్తున్నాను. వినోబా భావే గొప్ప ఆధ్యాత్మికవేత్త ఒక చోట అంటాడు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి మానవులైన వారు మనోనిగ్రహాన్ని అలవర్చుకొని ఆత్మజ్ఞానం సంపాదించాలంటే మానవుడు ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి. దానికి ముఖ్యమైనటువంటి సాధనలు ఏమిటంటే అభ్యాస వైరాగ్యముల ద్వారా మానవుడు తన ఆత్మను పొందవచ్చునని వినోబా భావే గారు తన గీతా ప్రవచనాలనే పుస్తకంలో తెలియజేస్తాడు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది అదే. పంట మనకు మంచి పంట రావాలంటే వీళ్ళు చేస్తున్నది కూడా అదే. అభ్యాస వైరాగ్యముల రెండు సాధనలు చేస్తున్నారు ఇక్కడ. ఎలా అంటారా, వైరాగ్యం అంటే విధ్వంసక క్రియ అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. విధ్వంసం అంటే పెరికివేయడం. ఏమిటి ఇక్కడ పెరికివేస్తున్నది? వీళ్ళు కలుపు మొక్కల్ని, పంటకు అవరోధమైనటువంటి కలుపు మొక్కల్ని వీళ్ళు పెరికివేస్తున్నారు. మానవుడు కూడా తనలో ఉన్నటువంటి దుర్గుణములనే కలుపు మొక్కల్ని ఇలాగే పెరికి వేసుకోగలిగితే మనలో కూడా ఈ కలుపు మొక్కల్ని తీస్తే పంట ఎలా సమృద్ధిగా పెరుగుతుందో చూడండి. పంట ఎలా పెరుగుతుందో చూడండి. పంట ఇక్కడ కలుపు తీసిన భూభాగం ఎలా కనిపిస్తుంది? చాలా చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తున్నట్టుగానే ఈ పంట సమృద్ధిగా ఇలా వస్తుంది. అలాగే మనలో కూడా ఆత్మజ్ఞానం అనే పంట మనకు కూడా ఆ పంట రావాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళు చేస్తున్న పని మనం చేయాలి. వీళ్ళు భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని దాన్ని కలవర అంటారమ్మా, కలవర అనే ఆయుధంతో ఎలా పెరికివేస్తున్నారో మనము కూడా వివేకం అనే కలవరను ధరించి మనలో ఉన్నటువంటి దుర్గుణములను, దుర్వ్యసనాలను, దురాలోచనలు అనే కలుపు మొక్కల్ని ఇలాగే పెరికి వేసి పారవేయగలిగితే మనలో కూడా ఆ పంట ఎలా వచ్చింది చూడండి. అక్కడ చక్కని పంట. ఆ కలుపు మొక్కలు వెళ్ళిన తర్వాత ఈ పంట వచ్చినట్టే. వైరాగ్యం అంటే విధ్వంసక క్రియ. దుర్గుణం అనే కలుపు మొక్కల్ని పెరికి వేస్తే అభ్యాసము అంటే ఈ ఉన్న పనికి వచ్చే ఈ పంటను మనం కాపాడుకోవడం, వాటికి సరి అయినటువంటి పోషకమైనటువంటి ఎరువును అందించడం, నీరు అందించడం వల్ల ఈ పంట సమృద్ధిగా మనకు. ఇది పత్తి చేలు చూడండి ఎలా ఉంది పత్తి మొక్క. అలా మన లోపల కూడా ఈ ఆత్మజ్ఞానం అనే పంట సమృద్ధిగా రావాలంటే ఈ విధంగా మనలో ఉన్నటువంటి చెడు గుణములనే కలుపు మొక్కల్ని తీసివేసి మంచి గుణములనే పంటను మనము పెరగడానికి సరి అయినటువంటి వాతావరణాన్ని కల్పించుకోగలిగితే మన లోపల ఆధ్యాత్మిక ఫలాలు తొందరగా లభించి మనమందరం కూడా ఈ పంట ఫలసాయం అనే ముక్తిని అతి త్వరలోనే పొందగలమన్న సిద్ధాంతాన్ని మనం ప్రతి చోట, గురువు ఎవరయ్యా నిజంగా అంటే అఖండ మండలాకారం వ్యాప్తం జన చరాచరం అంటే గురువు ఎక్కడ? నువ్వు చూడగలిగితే ఈ అనంత విశ్వమంతా కూడా నీకు గురువే. నువ్వు వినగలిగితే ఈ అనంత విశ్వంలో ధ్వనించే ప్రతి శబ్దము కూడా నీకు గురు బోధగానే భావించినప్పుడు ఇక్కడ జరుగుతున్నది అదేగా మనం భావించి నిత్య కృత్యంలో జరుగుతున్న మన వృత్తిలో మనము నిగూఢంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మనం చేస్తున్న ప్రతి వృత్తిలో కూడా ఆత్మజ్ఞానం ఉంటుందని తెలుసుకుంటే మన జీవితం సఫలమవుతుందని మరొకసారి మనవి చేసుకుంటూ, వృత్తియే దైవం. అలాగే బసవేశ్వరుడు గారు చెప్తారు, కాయికమే కైలాసం అని. అంటే కైలాసాన్ని పొందాలంటే మనం కాయికంలో నీతిగా, నిజాయితీగా, జ్ఞానంతో, వివేకంతో మనం చేయగలిగితే మనం చేస్తున్న పనిలోనే వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు,
ఇంకా ఏదైనా కావచ్చు, ఇది చిన్న పని పెద్ద పని అంటూ ఏమి ఉండదు, పనే అంతే. కాయికమే కైలాసంగా భావించి మనం ఎప్పుడైతే మన వృత్తిని మనం అర్థం చేసుకుంటే ఆ వృత్తి మనకు ముక్తి మార్గాన్ని చూపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని భక్తులు జ్ఞానులైన వారితో నా అనుభవాన్ని పంచుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి సెలవు. మీ అందరితో సెలవు తీసుకుంటూ మీ శ్రీశైలం. రేడియో మరి రంగస్థల నటులు, దర్శకులు, వ్యాఖ్యాతలు, ధార్మిక ఉపన్యాసాలు. శుభం భూయాత్, శుభం భూయాత్.